Hello guys, welcome back to ACE Online and welcome back to the second session of this Unit 1 11th Standard. సో ప్రీవియస్ సెషన్లో మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదమ్మా, బ్రిటిష్ రూల్లో మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇప్పుడు వచ్చేసి లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండర్ ద కొలోనియల్ రూల్, అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాద ఆ యొక్క పరిస్థితిలో మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది, ఆర్థిక స్థితి అనేది అల్ప స్థాయిలో ఉంది, తక్కువ స్థాయిలో ఉందనేది, దానికి గల కారణాలు అనేది మనం ఒక్కసారి విశ్లేషించుకుందామా. సో మ్యాక్సిమం ఈ సెషన్తోని కంప్లీట్, మేబీ ఇట్ మైట్ బీ లెంది, సో ఆ లెంది ఉన్నా కానీ మనం కంప్లీట్గా ఈ 11th స్టాండర్డ్కి సంబంధించినంత కూడా మనం ఫినిష్ చేద్దాం. ఈ ఫస్ట్ యూనిట్ అనేది మనం ఫినిష్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇండియా హ్యాడ్ అన్ ఇండిపెండెంట్ ఎకానమీ బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్. So though the agriculture was the main source of livelihood for most of the people, the country's economy was characterized by various kinds of manufacturing activities. సో ప్రధానంగా మనకు ఆర్థిక వ్యవస్థ అనేది మనకి పరిచయం చేస్తున్నాడమ్మా. అంటే మనకు ఆర్థిక వ్యవస్థ అనేది స్వతంత్రంగా ఉండేది అంటున్నాడు, అంటే డిపెండెన్సీ అనేది ఉండేది కాదు. అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఎవరి మీద ఆధారపడేది కాదు. అంటే ఎవరి మీద ఆధారపడేది కాదు అన్నాను అంటే, ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క వస్తువులకి ఇంటర్నేషనల్ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉందనే కదా అర్థం. నెంబర్ 1, మన ప్రొడక్షన్ ఏదైతుందో, మన ఉత్పత్తి అనేది మనమే కన్జ్యూమ్ చేసుకుంటున్నాము, మన యొక్క వస్తు ఉత్పత్తి అనేది జరుగుతుంది, మనమే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది ఉంది, మనమే కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. మనకి ఏం కావాలో, ఏం అవసరం ఉందో, ఏ నీడ్ ఉందో మనం వాటికి సంబంధించిన పరిశ్రమలు మనము ఏర్పాటు చేసుకున్నాము. సెల్ఫ్ డిపెండెంట్గా ఉన్నాము, అటానమస్గా ఉన్నాము, ఇండిపెండెంట్గా ఉన్నాము, ఎవడి మీద ఆధారపడట్లేదు, ఎవడి యొక్క ఇంపోర్ట్స్ మీద మనం ఆధారపడట్లేదు. పైగా మన మీదనే మిగతా దేశాలన్నీ కూడా ఆధారపడ్డాయి. ఇక్కడున్న స్పైసెస్ విషయంలో కానీ, ఇక్కడున్న రా మెటీరియల్స్ విషయంలో కానీ అదే మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇట్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై వేరియస్ కైండ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. అంటే చిన్న ఏదైతే తయారీ రంగ పరిశ్రమలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పారు కదా. లైక్ టెక్స్టైల్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, మెటల్ క్రాఫ్ట్స్కి సంబంధించింది. సో గోల్డ్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, జెమ్స్ కానీ, ఇప్పుడు చూసుకుంటే జెమ్స్ ఏదైతే ఉన్నాయో, డైమండ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ది వరల్డ్ ఇండియానే ఉందమ్మా. గుజరాత్కి సంబంధించిన ఆ ట్రేడర్స్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు డైమండ్స్, అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటారు, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ పాలిష్ చేసి, ఫినిష్ చేసి ప్రపంచ దేశాలకన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. ఇవి కాకుండా మెటల్ క్రాఫ్ట్స్ ఉంటాయి, ఆర్ట్ వర్క్స్ ఉంటాయి, మెటలర్జికల్కి సంబంధించిన అన్నీ కూడా చూసుకుంటే, బ్యాంగిల్స్, బీడ్స్ మొత్తం కూడా చూసుకుంటే చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాయన్న సంగతి మీకు చెప్తున్నానమ్మా. ఓకేనా. సో ఇండియా వాస్ పర్టికులర్లీ వెల్ నోన్ ఫర్ ఇట్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్, ఆల్రెడీ మీకు చెప్పాను, అండ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్. సిల్క్ ఏదైతే ఉందో మనం చెప్పిన పట్టు ఏదైతే పట్టు పరిశ్రమ తయారీ కేంద్రం కూడా కర్ణాటక, పర్టికులర్లీ మైసూరు, ఆ మల్బరీ ఏదైతే ఉందో ఆ ప్రాంతం అనేది సంపన్న ప్రాంతంగా ఉందన్న సంగతి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. మెటల్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ వర్క్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇది ఆల్రెడీ మీకు చెప్పానమ్మా. ఆ మెటల్ వర్క్స్ కానీ, ఆ ప్రీషియస్ స్టోన్స్ వర్క్స్ కానీ మీకు ఆల్రెడీగో ఇలాంటివి ఏదైతే ఈ మెటల్ వర్క్స్ ఏదైతున్నాయో, ఆ స్టోన్స్ వర్క్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా మన భారతదేశ విఖ్యాత చెందిందన్న సంగతి గుర్తుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా విఖ్యాతి చెందిందని చెప్పేసి మీకు ఫ్లరిష్ చెందిన సంగతి మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. సో దట్ మీకు స్టేట్మెంట్స్ అనేసి ఇస్తే అర్థమవుతుందో లేదో అని తెలియదు కాబట్టి అందుకే కొన్ని పిక్చరల్ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నామా. ఆ డెకరేటివ్ ఐటమ్స్ ఏదైతే అవన్నీ కూడా మన భారతదేశం నుంచి వివిధ దేశాలకు వెళ్ళాయన్న సంగతి మీకు ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను. ఓకేనా. సో దీస్ ప్రోడక్ట్స్ ఎంజాయిడ్ ఎ వరల్డ్ వైడ్ మార్కెట్ బేస్డ్, చెప్పా కదా, దీస్ ప్రోడక్ట్స్ ఎంజాయిడ్ ఎ వరల్డ్ వైడ్ మార్కెట్ బేస్డ్ ఆన్ ద రెప్యుటేషన్ ఆఫ్ ది ఫైన్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్. అత్యంత నాణ్యమైన, అత్యంత డ్యూరబుల్ అయిన, మన్నికైన వస్తువుని మనము ఆ రా మెటీరియల్ తయారు చేసి మన ప్రోడక్ట్స్ని మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం షోకేస్ చేసాము. అందుకే మన వస్తువులకి డిమాండ్ అమ్మ. సో ఇప్పుడు చూసుకుంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన చైనా వస్తువులు చాలా చీప్గా ఉంటాయి, డ్యూరబిలిటీ ఉండదు, ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఓకేనా అని చెప్పేసి వింటాం. కానీ ఇండియన్ ప్రోడక్ట్స్ అనేది మనకి ఏమన్నా ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉందమ్మా, నెగిటివ్ రిమార్క్ అనేది ఉందా? లేదు. సో అది అప్పటి నుంచి మనం మెయింటైన్ చేస్తున్నాము. ఆ క్రాఫ్ట్మెన్షిప్ సీన్ ఇన్ ఆల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. సో ప్రపంచవ్యాప్తంగా దిగుమతులన్నీ కూడా ఇండియా అనేది ఫైన్ క్వాలిటీ మెటీరియల్స్తో మనం వాడతాం కాబట్టి ఇప్పటికీ కూడా మనకి ఆ ఇంపార్టెన్స్ అనేది ఉందన్న సంగతి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. సో అప్పుడప్పుడు మన భారతదేశం వచ్చేసి కొన్ని స్టాంప్స్ అనేది రిలీజ్ చేస్తుండే, తెలుసు కదా. ఇండియన్ మెటల్ క్రాఫ్ట్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్య కాలంలో వివిధ దేశాలకి ఆ మీటింగ్లకు అటెండ్ అవుతున్నప్పుడు సో మన కళలు, మన సంప్రదాయాలు, మన హస్తకళలకి సంబంధించిన ఏదైతున్నాయో అవి గిఫ్ట్లుగా ఇస్తున్నారు. తెలుసు అనుకుంటే శాలువాలు కానీ లేకపోతే ఏదైతే, సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించిందమ్మా. సో
మొత్తంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఉంది కాబట్టి సో అందుకే మన వాళ్ళు ఇస్తున్నారు. ఓకేనా. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎస్, ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ అప్కమింగ్ 5 minutes అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎన్సీఆర్టీకి సంబంధించింది. అండ్ మన భారతదేశం వచ్చేసి హై క్వాలిటీ మస్లిన్ మెటీరియల్ అనేది ఆ యొక్క డక్కన్ మస్లిన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందమ్మా, చాలా చాలా ఫేమస్. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ బెంగాల్ మస్లిన్ ఈజ్ అ టైప్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ which had its origin in Bengal, particularly places in and around Dhaka or Deccani or Dhaka మస్లిన్ అని చెప్పేసి చాలా ఫేమస్ అమ్మ. సో ఏంటి సార్ ధాకా మస్లిన్ అంటే? సన్నని పొరలుగా ఉండేది, ట్రాన్స్పరెంట్గా ఉండే టెక్స్టైల్ క్లాతింగ్ అనమాట. అంటే మీరు ఒక్కసారి హాలీవుడ్ మూవీస్ అనేది చూస్తే, పాతకాలపు హాలీవుడ్ మూవీస్, మేబీ ఇప్పుడున్న హాలీవుడ్ మూవీస్ కొన్ని హిస్టారికల్గా చూడండి, వైట్ ఏదైతే మనం చెప్పుకున్న క్లాతింగ్ అనేది వేసుకుంటారో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంతా కూడా, ఆ మస్లిన్ క్లాత్ అంటాం అనమాట. అక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండేది. వాటికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్, ఎస్పెషల్లీ గ్రీస్, ఇటలీ లాంటి దేశాల్లో చూసుకుంటే, ఆ రోమన్ ఎంపైర్లో చూసుకుంటే ఇప్పటికీ కూడా చాలా 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 డిమాండ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మస్లిన్ క్లాత్ అంతా కూడా యూరోపియన్ దేశాలకి ఎగుమతి అయ్యేది. అక్కడున్న బంగారం అంతా కూడా ఇక్కడికి వచ్చేదని చెప్పేసి మెగస్థెనీస్ తన ఇండికా గ్రంథంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు. రోమన్ ఏదైతే సామ్రాజ్యానికి సంబంధించిన ధనమంతా కూడా, ఆ గోల్డ్ అంతా కూడా భారతదేశం తరలింపు జరుగుతుంది అని చెప్పేసి. అంటే వెల్త్ డ్రైన్ అనేది ఒకప్పుడు యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇండియాకి వస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే అంత క్రేజీ ఉండేది ఆ యొక్క మస్లిన్ క్లాత్కి. సరే ఇంతగా చెప్తున్నారు, అసలు ఏంటి సార్ మస్లిన్ క్లాత్, మాకు ఒక్కసారి చూపిస్తారంటే ఎస్, ఐ విల్ షో. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్లో అది చాలా చాలా ఫేమస్ అమ్మ. అయితే మీరు ఈ మస్లిన్ క్లాత్ అనేది ఒక్కసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కనిపిస్తుంది కదా మస్లిన్ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా వైట్గా ఉండేది ఆ మస్లిన్ క్లాత్ అనమాట. ఎస్, హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. ఆఫ్ కోర్స్ కొన్ని పిక్చర్ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఇస్తాను ఇన్ అప్కమింగ్. సో డక్కాయ్ ముస్లిం చెప్పే కదా, డక్కాయ్ ఆర్ ఢాకా అంటాం కదా, ఇప్పుడంటే ఢాకా అంటున్నాం బంగ్లాదేశ్ క్యాపిటల్, ఒకప్పుడు డక్కాయ్ ముస్లిం అని చెప్పేసి అంటాం. ఈ హ్యాడ్ గెయిన్డ్ వరల్డ్ వైడ్ ఫేమ్ యాజ్ అన్ ఎక్విజిట్ type of cotton textile. The finest variety of muslin was called malmal. Yes sir, అప్పటి నుంచి అన్నారు కదా ఎగ్జామినేషన్ ఏంటి అంటే మల్మల్ అమ్మ. సో దీన్ని మనం ఇంకొక ఆల్టర్నేటివ్ పేరున మనం ఏమని పిలుస్తాం, మన డొమెస్టిక్ పేరున మల్మల్ అని పిలుస్తాం. సమ్టైమ్స్ ఫారెన్ ట్రావెలర్స్ also used to refer it as Malmal Shahi or Malmal Khas. Okay, Malmal Shahi or Malmal Khas అని చెప్పేసి, implying that it was worn by or fit for the royalty. Yes, రాయల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ మల్మల్ ఖాస్ ఏదైతే ఉందో, ఆ మల్మల్ షాహీ ఏదైతే ఉందో ఆ క్లాత్ని వాళ్ళు వాడేవాళ్ళం, ముస్లిం క్లాత్ని వాళ్ళు వాడేవాళ్ళం. ఓకేనా. సో వెరీ వెరీ మల్మల్ అంటే ఏదమ్మా రాయల్టీగా కనిపిస్తుంది కదా మనకి. ఎస్, అది కూడా ఎందుకో చూపిస్తే బాగుండు అనిపించింది. సో రాయల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, రాయల్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది చాలా కాస్ట్లీగా ఉండేదన్న సంగతి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇంక అక్కడి నుంచి బయటకు వద్దాం. సో అలా మనకి ఫ్లరిష్ అయిందనమాట. ఓకేనా. మన ఎకానమీ సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా విఖ్యాతి చెందిందని చెప్పేసి మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను. ఓకేనా. మెగస్థెనీస్ లాంటి వాళ్ళే ఆ సంపద తరలింపు అనేది ఒకప్పుడు యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తుందని చెప్పేసి అన్నారు. ఈవెన్ ఫ్రెంచ్ ట్రావెలర్ అతను కూడా అదే చెప్తుంటాడమ్మా. ఓకేనా. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ద ఎకనామిక్ పాలసీస్ పర్సూడ్ బై దిస్ కొలోనియల్ గవర్నమెంట్. ఇంకా బ్రిటిష్ వాడు వచ్చాడు కదా, సో ఆల్మోస్ట్ ఇంకా బ్రిటిష్ వాడు వచ్చాడు. సో బ్రిటిష్ వాడు వచ్చిన దగ్గర నుంచి ఇంకా మీ అందరి యొక్క పరిస్థితులు స్థితిగతులు అనేది కూడా పూర్తిగా మారిపోవడం జరిగింది. ఇన్ ఇండియా వర్ కన్సర్న్ మోర్ విత్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ది ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ దర్ హోమ్ కంట్రీ. హోమ్ కంట్రీ అంటే ఏంది, ఎవరైతే బ్రిటిష్ వాడు ఎవడైతే వచ్చాడో ఓకేనా, వాడి యొక్క హోమ్ కంట్రీ ఏదైతుందో మాతృభూమి యొక్క ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది. వాడి యొక్క ఆర్థిక వ్యవస్థన రక్షణ ఏదైతే ఉందో రక్షణని చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ మన యొక్క ఆర్థిక వ్యవస్థను వాళ్ళు కొల్లగొట్టాడు. ఆల్రెడీ ఎలా కొల్లగొట్టాడు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన స్టేట్మెంట్ అమ్మ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ వీడియోలో. ఎస్, ఎవరైతే ప్రీవియస్ వీడియో అనేది ఎవరైతే ఉన్నారో పార్ట్ 1 నుంచి వినడానికి ప్రయత్నించానమ్మా. ఇది 45th 46th 47th ఆ పార్ట్ అనేది ఉంటుంది. సో మేక్ షూర్ దట్ యూ కమ్ స్టెప్ బై స్టెప్. ఓకేనా. ఎస్, సచ్ పాలసీస్ బాట్ అబౌట్ ఏ ఫండమెంటల్ చేంజ్. ప్రాథమికంగా మార్పులను తీసుకొచ్చే మన ఆర్థిక వ్యవస్థ. అప్పటి వరకు కూడా ఫినిష్డ్ గూడ్స్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం, అంతిమ వస్తువులు అనేది ఎక్స్పోర్ట్ చేసాం. ఇంకా రా మెటీరియల్స్ ఏదైతున్నాయో ఆ ముడి వస్తువులు ఏదైతున్నాయో ముడి సరుకుల్ని మాత్రమే ఎగుమతి చేసే ఎగుమతిదారుడుగా మనం ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకుని. ద స్ట్రక్చర్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎకానమీ ట్రాన్స్ఫార్మింగ్ ద కంట్రీ ఇంటూ సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ కన్స్యూమర్ ఆఫ్ ఫినిష్డ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. అప్పుడు వరకు కూడా మనము సప్లయర్ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ ఉండేది. ఓకేనా. సో ప్రొడక్షన్ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ ఉండేది, కన్జంప్షన్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ఉండేది. తర్వాత ఏమైపోయింది, కన్జంప్షన్ మాత్రమే మిగిలిపోయింది. సప్లయర్ వచ్చేసి వేరేవాడు అయ్యాడు. ఇక్కడ రా మెటీరియల్స్ని అక్కడ తీసుకెళ్ళడము,
అక్కడ ఫినిష్డ్ గుడ్స్ తయారు చేయడము, భారతదేశంలో తీసుకురావడం. సో చెప్పా కదా స్టార్టింగ్‌లోనే, మన మార్కెట్‌నే వాడు పరిచయం చేసాడం అని చెప్పేసి. కొత్తగా వాడు చేసింది ఏం లేదు. జస్ట్ టెక్నాలజీని డెవలప్ చేశాడంతే. ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ హ్యాండ్లూమ్స్ బదులు కొంచెం సఫిస్టికేటెడ్ మెకనైజ్డ్ వర్క్స్ అనేది తీసుకొచ్చి, అలా కొంచెం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా మన వాళ్ళు కూడా ఆకర్షితులయ్యారు. సో ముందుగా వాడు మార్కెట్ అనేది జమీందారులు ఎవరైతే ఉన్నారో, ఈ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిచయం చేయడము. తర్వాత ఆటోమేటిక్‌గా దాన్ని లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ పీపుల్ వాళ్ళు ఫాలో అవ్వడము. అలా డౌన్ ది లైన్ అనమాట. ముందుగా వాళ్ళ మార్కెట్ అనేది ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదమ్మా! సో ఇప్పుడు పలానా ఫారినరోడొచ్చి నువ్వు ఈ వస్తువు వాడు అంటే వాడతారా నువ్వు? వాడవు. అదే వస్తువుని తీసుకొచ్చి ఏ ఫిల్మ్ సెలబ్రిటీస్‌కో, ఏ క్రికెటర్స్‌కో లేతే ఇచ్చి నువ్వు వాడమంటే, మనల్ని వాడమంటే ఆటోమేటిక్‌గా మనం వాడుతుంటాం. సో ఒకప్పుడు మనకి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. ఓకేనా? సో ఫారెన్ బ్రాండెడ్ ఐటెమ్స్ అని కూడా సేమ్ కాన్సెప్ట్. కాకపోతే టెక్నాలజీ మారింది. ప్లస్ ఏదైతే టైమ్ లైన్ మారింది మాత్రం. కానీ ఆ సిస్టమ్ మాత్రం అదే విధంగా ఉంది. సో మనం రా మెటీరియల్స్ సప్లయర్ దేశంగానే ఉండిపోయాము. సో మనం ఒకప్పుడు ఫినిష్డ్ గూడ్స్ అనేది ఎగుమతి చేసేవాళ్ళం. సో హోప్ I justified the statement which was as discussed in the first session. Okay na? So the colonial government never made any sincere attempts to estimate India's national and per capita income. ఎక్కడ కూడా ఒక సిన్సియర్ ఎఫర్ట్ అనేది వాళ్ళు పెట్టలేదమ్మా. ఓకేనా? మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందాలి, జాతీయ ఆదాయం పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి, మన లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవన నాణ్యత ప్రమాణాలు అనేది మనకి మెరుగవ్వాలి. అలాంటి ఎవడు కూడా పట్టించుకోలేదు. ఎంతసేపు మనల్ని ఒక రా మెటీరియల్ సప్లయర్గానే చూశాడు. మన యొక్క సహజ వనరులు ఏదైతే ఉన్నాయో వాటిని దోపిడీ చేయడానికి ప్రయత్నించాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అది దాదాబాయి నౌరోజీ చాలా క్లియర్గా ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా 1867లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో సమ్ ఇండివిజువల్స్ అటెంప్ట్స్ విచ్ వేర్ మేడ్ టు మెజర్ సచ్ ఇన్కమ్స్ yielding కాన్ఫ్లిక్టింగ్ అండ్ ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నామా? సో ఐ థింక్ ఐ జస్ట్ డిస్కస్డ్ అమాంగ్ ద నోటబుల్స్ ఎస్టిమేటర్స్ దాదాబాయి నౌరోజీ. చెప్పే కదా దాదాబాయి నౌరోజీ ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథంలో 1867లో మన యొక్క తలసరి ఆదాయం వచ్చేసి 17 రూపాయలు అని చెప్పేసి అన్నాడమ్మా. ఎన్ని రూపాయలు? సారీ 20 రూపీస్. ఎన్ని రూపీస్? అరౌండ్ 20 రూపీస్ అని చెప్పేసి అన్నాడు. ఆ టైంలో మన జాతీయ ఆదాయం వచ్చేసి 140 కోట్లు అండ్ మన భారతదేశానికి సంబంధించిన జనాభా 17 కోట్లు సంథింగ్ అండ్ 20 రూపీస్ వచ్చేసి మనకి ఏమన్నాడమ్మా? ఎస్ క్లియర్లీ మెన్షన్ దట్ 20 రూపీస్ వాజ్ అవర్ నేషనల్ ఇన్కమ్. జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి, ఓకేనా, బేర్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి అది ఉంటుందమ్మా. అది పావర్టీలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిందారంటమ్మా ఇతనే అనమాట, దాదాబాయి నౌరోజీ. సో కాంట్రాడిక్టరీ ఉన్నాయి. సో ఒక పక్క బ్రిటిష్ వాళ్ళు ఏమంటున్నారు, మేము మీ యొక్క దేశాన్ని ఏమంటారు అభివృద్ధి చెందిన దేశంగా మేము తీసుకెళ్ళామని చెప్పేసి అంటాము. బట్ అక్కడ చూసుకుంటే సిచ్యువేషన్స్ అన్ని కూడా కాన్ఫ్లిక్ట్గా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? ఎస్. అండ్ ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ అనేది ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సరే ఇవన్నీ కూడా జనరలైజ్డ్ థింగ్స్ అమ్మా. సో విలియం డిగ్బీ ఇతను కూడా అమ్మా, ఈ విలియం డిగ్బీ ఎవరైతున్నారో ఇతను కూడా అంచనా వేయడం జరిగింది, జాతీయ ఆదాయం అంచనా వేయడం జరిగింది. వికే ఆర్వి రావు, వరద కస్తూరి రంగా, విజయ రామారావు ఎవరైతున్నారో మొట్టమొదటిసారిగా సైంటిఫిక్గా మనకి నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేశాడు. నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్లో వీళ్ళందరూ వస్తారమ్మా. ఐ థింక్ ఇది ఇక్కడ డిస్కస్ చేయడం కంటే నేషనల్ ఇన్కమ్లో డిస్కస్ చేస్తే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇట్ వాజ్ రావ్ హూజ్ ఎస్టిమేట్స్ డ్యూరింగ్ ద కాలోనియల్ పీరియడ్ వాజ్ కన్సిడర్డ్ వెరీ సిగ్నిఫికెంట్. చెప్పే కదా, రావ్ ఏదైతుందో వికే ఆర్వి రావ్ ఎవరైతున్నారో అతను అంచనా వేసిన ఏదైతే జాతీయ ఆదాయ అంచనాలు కానీ పేదరిక అంచనాలు ఏదైతున్నాయో సో అది మనకి ప్రామాణికంగా మనకి తెలిసింది మన ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది. ఎందుకంటే సైంటిఫిక్గా శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని, శాస్త్రీయ పద్ధతిలో పేదరికం అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి అతను అంచనా వేసేయడమ్మా. సో అందుకే నోటబుల్ వీళ్ళు ఇది మనం జాతీయ ఆదాయంలో డిస్కస్ చేద్దాం. హౌఎవర్ మోస్ట్ స్టడీస్ డిడ్ ఫైండ్ దట్ ద కంట్రీస్ గ్రోత్ ఆఫ్ అగ్రిగేట్ రియల్ అవుట్పుట్ డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 20th century. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 20th century అంటే ఈ పాటికి అర్థమైంది కదా. ఎస్, 1901 నుంచి 1950 వరకు చూసుకుంటే మనం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 20th century అని చెప్పేసి అంటాం. వాజ్ లెస్ దాన్ 2%. మన గ్రోత్ రేట్ ఏదైతుందో, జీడిపి గ్రోత్ రేట్ ఏదైతుందో లెస్ దాన్ 2% అనేది ఉంది. అండ్ కపుల్డ్ విత్ ఎ మేర్ హాఫ్ గ్రోత్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో లెస్ దాన్ హాఫ్ ఏనమ్మా, లెస్ దాన్ 0.5% పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ అనేది ఉంది. అండ్ లెస్ దాన్ 2% వచ్చేసి జీడిపి గ్రోత్ రేట్ ఉంది. అండ్ మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటా కదా. ఎస్, టిల్ 6th ప్లాన్, టిల్ 7th ప్లాన్ మనకి 1901 నుంచి 1950 వరకు చూసుకుంటే మన భారతదేశ జీడిపి ఎక్కడ కూడా 2% క్రాస్ అవ్వలేదు. అండ్ ఫ్రమ్ 1950 టు 1980 1950 నుంచి 1980 వరకు చూసుకుంటే యావరేజ్గా మన గ్రోత్ రేట్ వచ్చేసి 3.5% నుంచి 5% అమ్మ.
ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా 2020 ఏదైతే మనం చెప్పుకున్నాం, సారీ 2010 నుంచి అంతే కదా, 2010 నుంచి ఈ 2023, 24 వరకు చూసుకుంటే మనది యావరేజ్‌గా 6% నుంచి 7% ప్రెజెంట్ వచ్చేసిందమ్మా 6.57 ఇలా మనకి లాగ్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ 11th ప్లాన్, 10th ప్లాన్ వరకు చూసుకుంటే 8, 9% వరకు కూడా వెళ్ళిందమ్మా. యావరేజ్‌గా 8% కూడా వెళ్ళింది. బట్ డ్యూ టు దిస్ డిమానిటైజేషన్, ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ జీఎస్టీ, కొంచెం ఫ్లక్చుయేషన్స్, కోవిడ్ లాంటివి రావడం వల్ల 6-7 మధ్యనే మన యొక్క గ్రోత్ రేట్ అనేది ఇది రేంజ్ అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒకప్పుడు చూసారా మన గ్రోత్ రేట్ అనేది, సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ అనేది 2.5%. ఇప్పుడు మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ కూడా అంతేనమ్మా, యావరేజ్గా 6% నుంచి 7% ఉంది. అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎంతమ్మా, 0.5%. సో చాలా డిఫరెన్స్ అనేది ఉందా లేదా? మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది, మన జీవన నాణ్యత ప్రమాణాలు అనేది స్లోగా వెళ్తుంది గ్రోత్ అనేది. ఇక్కడ చూసారా మన జీవన నాణ్యత ప్రమాణాలు అనేది ఎవ్రీ ఇయర్ 6-7% అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ప్రస్తుతం 6-7% అనేది ఇంక్రీజ్ అవుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే మన యొక్క యావరేజ్ లివింగ్ స్టాండర్డ్స్ అప్పట్లో కేవలం 0.5%. ప్రజలకి హోప్ అనేది ఉండేది కాదు, భవిష్యత్తు మీద ఆశ అనేది ఉండేది కాదు. మనం ఎదుగుతామన్న ఆశ అనేది అస్సలే ఉండేది కదమ్మా. ఎందుకంటే అగ్రేరియన్ ఎకానమీ కాబట్టి పూర్తి స్థాయిలో. సో ఇప్పుడంటే టెక్నాలజికల్గా మన డెవలప్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడంటే మనకి పొలిటికల్గా మనం స్టేబుల్ అయ్యాం, డెమోక్రటిక్గా మనం ప్రణాళికలు అనేది వేసుకుంటున్నాం కాబట్టి ఈ సిచ్యువేషన్ అనేది అరైజ్ అయింది. సో అదే మనం కంపారిజన్ చేయాలి కదా, అంతే కదా. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థతోనే కదా మనం కంపారిజన్ చేయాల్సింది. ఆల్రెడీ స్టార్టింగ్ క్లాసెస్లోనే ఎవరైతే కంటిన్యూస్గా నా క్లాసెస్ ఫాలో అవుతున్నారో ఆల్రెడీ జీడిపి గురించి మనం చెప్పుకున్నాం కదా. వీఆర్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ జీడిపి ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, $2.75 ట్రిలియన్. ఓకేనా, 2030 కల్లా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అనేది అందాలనేది. సో కానీ ఒకప్పుడు చూడండి మన పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిస్థితి ఏంది. సో మన ప్రస్తుతం డిస్కస్ చేయాలంటే మన గతాన్ని మనం మర్చిపోకూడదు కదా. ఎస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్. సో ఇంకా మనకి ఈ యొక్క 11th స్టాండర్డ్కి సంబంధించిన ఫస్ట్ యూనిట్లో మనకి అగ్రికల్చర్ సెక్టార్ ఉందమ్మా. ఇది డిస్కస్ చేసుకొని మనం చేద్దాం. మ్యాక్సిమం అన్ని రిపీటెడే ఉన్నాయి, నేను చెప్పిన కాన్సెప్ట్సే ఇందులో ఉంటాయి. India's economy under the British colonial rule remained fundamentally agrarian. So remained fundamental. About 85% of the country's population lived mostly in villages and derived livelihood. ఓకేనా, అంటే ఏమర్థము, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ అగ్రికల్చర్. అంటే ఏమంటున్నాడు బ్రిటిష్ వాడు, బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు చూసుకుంటే అది 1930s చూసుకోండి, 1940s చూసుకోండి, ఓకేనా, ఆల్మోస్ట్ 85% ఏదైతే ఉందో దేని మీద ఆధారపడుతున్నారమ్మా, ఎస్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ మీదనే ఆధారపడుతున్నారు. అండ్ ఇది కూడా మీకు చెప్పాను స్టార్టింగ్ ఆఫ్ ది క్లాసెస్లో. సో 1950లో చూసుకుంటే అగ్రికల్చర్ యొక్క షేర్ జీడిపిలో చూసుకుంటే అగ్రికల్చర్ యొక్క వాటా అనేది 55% నుంచి 60% ఉంది. చూసారా, అంటే జీడిపిలో మన వాటా ఏదైతే ఉందో అగ్రికల్చర్కి సంబంధించిన మరియు అనుబంధ రంగాల వాటా, వ్యవసాయము ఏదమ్మా, ఆ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా, వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా ఏదైతుందో, అనుబంధ రంగాల వాటా ఏదైతుందో జీడిపిలో మన యొక్క షేర్ ఏదైతుందో, జీడిపిలో మన యొక్క వాటా అనేది 50%. కానీ దాని మీద ఆధారపడింది ఎంతమంది అమ్మా, సరే ఇక్కడ 1930, 1940 వేసుకున్నా కానీ ఈవెన్ 1947లో కూడా అదే పరిస్థితి అమ్మా. సో ఈవెన్ అంటే దాని మీద ఆధారపడింది ఎంత, 85% అనేది ఆధారపడుతున్నాం. ఏమంటున్నాం, సో 85% అనేది అప్పట్లో రూరల్ ఏరియాస్లోనే సెటిల్ అయ్యేవాళ్ళు కాబట్టి. మరి ప్రజెంట్ ఏంటి సార్ పరిస్థితి అంటే మీ అందరికీ తెలుసే కదా. ఎస్, అయినా సరే ఒక్కసారి రిపీట్ చేస్తాను, పాత క్లాసెస్ పాతవే, కొత్తవే. సో ఇప్పుడు ప్రజెంట్ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంతమ్మా, జీడిపిలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా ఎంత, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ యొక్క షేర్ ఎంత ఉంది. గత డికేడ్ నుంచి చూసుకుంటే ఎక్కడ కూడా 18% నుంచి 20% మించలేదమ్మా. 18-20%. ఒకప్పుడు వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా 55% ఉండేది, ఆల్మోస్ట్ 55-60% ఉండేది. తగ్గిందా పెరిగిందా, ఇది తగ్గింది. అండ్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద యొక్క వాటా అనేది పెరిగిందా తగ్గిందా, ఎస్ ఇది కూడా తగ్గింది. సో ఇది వచ్చేసి 45% ఉందమ్మా. ఇది వచ్చేసరికి ఆ యొక్క షేర్ ఏదైతుందో, ఒక వర్క్ ఫోర్స్ ఏదైతుందో, ఆ శ్రామిక జనాభా ఏదైతుందో, ఆ శ్రామిక శక్తి ఏదైతుందో వర్క్ ఫోర్స్లో 45%. డెవలప్ అయ్యామనే కదా అర్థం. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుందా లేదా అనే దానికి ప్రామాణికమైందమ్మా వ్యవసాయ రంగం వాటా అనేది తగ్గుతూ ఉండాలి. తగ్గిందా పెరిగిందా, తగ్గింది. ఒకప్పుడు వ్యవసాయ రంగం వాటా 50% ఉండేది, ఇప్పుడు 18%కి పడిపోయింది. ఒకప్పుడు వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది అధికంగా ఆధారపడే వాళ్ళు ఇప్పుడు తక్కువగా ఆధారపడుతున్నారు.
సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇన్కమ్ జనరేషన్ అనేది లో కదా. ఆబ్వియస్లీ ఆదాయం అనేది మనకి సృష్టి అనేది వ్యవసాయ రంగంలో తక్కువ ఉంటుంది. ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ఉంటుంది. ఎవరైతే మిస్ అయ్యారో స్టార్టింగ్ 5-6 5th పార్ట్ 6th పార్ట్లోనమ్మా, ఇది నేను మన ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థతో కంపారిజన్ చేసి నేను చెప్పాను. సో ఎవరైతే మిస్ అయ్యారో ప్లీజ్ ఒక్కసారి చూడండి. అదే దాదాపు ఒక గంట క్లాస్ ఉంటుంది. అది ఒక 2 సెషన్స్లో చాలా డీటెయిల్గా మీకు చెప్పాను. 2 or 3 sessions. So please go and watch these sessions so that you can easily understand. So however, despite being the occupation of such a large population, the agriculture sector continued to experience stagnation. స్తబ్దత. ఓకేనమ్మా, ఏమైనా కొనసాగిందమ్మా, స్తబ్దత అనేది కొనసాగిందండి. అండ్ ఇన్ఫ్రీక్వెంట్లీ అన్యూజువల్ డిటోరియేషన్. సో డిస్పైట్ బీయింగ్ ఆక్యుపేషన్ ఆఫ్ సచ్ ఎ లార్జ్ పాపులేషన్, ద అగ్రికల్చర్ సెక్టార్ అంటే ఆ బ్రిటిష్ కాలనియల్ ఏదైతే ఉందో ఆ కాలంలో బ్రిటిష్ వాడి సామ్రాజ్యవాదంలో అప్పటికి కూడా స్తబ్దత, అగ్రికల్చర్ విషయంలో పెద్దగా పెను మార్పులు అనేది ఏం లేదు, అదే స్తబ్దత అనేది ఉంది. సో మరి దాన్ని జస్టిఫై చేయాలి కదా, మరి దాన్ని జస్టిఫై చేయాలంటే చూద్దాం. సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ బికేమ్ లో. ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత, ఉత్పాదకత అంటే ఈల్డింగ్, దిగుబడి, పంట దిగుబడి అనేది చాలా చాలా అల్పంగా ఉంది. ఎందుకు సార్ పంట దిగుబడి అనేది అల్పంగా ఉందంటే వెరీ సింపుల్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా, లేవు. నీటిపారుదల వస్తువులు ఏమన్నా వాళ్ళని డెవలప్ చేశారా, డెవలప్ చేయలేదు. డ్యామ్లు ఏమైనా కన్స్ట్రక్షన్ చేశారా, లేదు. సో ఎక్కడైతే రెవెన్యూ జనరేషన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీద కాన్సన్ట్రేట్ చేశారు, కానీ నాన్ రెవెన్యూ అంతగా జనరేషన్ లేని ప్రాంతాలు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. సో అందుకే ఇప్పుడు చూసుకుంటే మనకి రాయలసీమ లాంటి ప్రాంతాలు, అంటే ఈ యొక్క స్వాతంత్రం కంటే ముందు, లేకపోతే తెలంగాణలో నార్త్ ఇండియా, సదర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, సదర్న్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ ఏదైతుందో ఇప్పటికీ, కర్ణాటకలోని కొడుగు ప్రాంతము, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతము, తమిళనాడులోని తులునాడు ప్రాంతం ఇప్పటికీ చూసుకుంటే ఇరిగేషన్ లేవమ్మా. సో ఆనాటి కాలంలో బ్రిటిష్ వాడు డెవలప్ చేయలేదు. సో ఓకేనా. సో అందుకే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ లో ఉంటుంది. ఆబ్వియస్లీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేని చోట ఉత్పాదకత, ఉత్పత్తి అనేది ఖచ్చితంగా తక్కువనే ఉంటుంది. సో ద సెక్టార్ ఎక్స్పీరియన్స్ సమ్ గ్రోత్ డ్యూ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రిగేట్ ఏరియా అండర్ కల్టివేషన్. ఇంకా ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్, విస్థాపన వ్యవసాయం. సో ల్యాండ్ పెంచుకుంటూ పోయారు, కానీ ఉన్న ల్యాండ్కి అదనంగా వాళ్ళు నీటిపారుదల వసతులను కల్పించలేదు. దిస్ స్టాగ్నేషన్ in the agriculture sector was caused mainly because of the various system of land settlements that were introduced by the British government. మరి ఈ స్తబ్దతకి గల కారణాలు ఏంటి? ఇప్పుడు వ్యవసాయ రంగం అనేది ఇంత స్తబ్దత అనేది ఏర్పడింది కదమ్మా, ఆ స్తబ్దత అనే దానికి ఓకేనమ్మా, ఆ స్తబ్దత ఏదైతే ఉందో ఆ స్తబ్దతకి గల కారణాలు ఏంటి, ఆ స్టాగ్నెంట్కి గల కారణాలు ఏంటి అని అడుగుతున్నాడమ్మా. ఏం లేదు, ఆనాటి జమీందారీ పద్ధతి, ల్యాండ్ సెటిల్మెంట్ అంటే తెలుసు కదా, ఎస్, జమీందారీ సిస్టమ్ అంటాం, జమీందారీ పద్ధతి అని చెప్పేసి అంటాం. జమీందారీని మనం ఏమంటాము, యాబ్సెంటీస్ ఏమంటామా, యాబ్సెంటీస్కి సంబంధించిన ల్యాండ్ లార్డ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. యాబ్సెంటీస్కి సంబంధించిన ల్యాండ్ లార్డ్ సిస్టమ్ అంటే ఏంది, భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ యాబ్సెంట్ అయి ఉంటారు, అంటే వాళ్ళు ఉండరు, అదృశ్యంగా ఉంటారని. అది యాబ్సెంటీస్ అదృశ్యం అంటే ఏంటంటే, బ్రిటిష్ వాడు చాలా తెలివిగా ఏం చేశాడంటే అమ్మా, వాడు ఆక్షనింగ్ వేస్తాడు. భూమి ఏదైతుందో సపోజ్ ఒక 1000 ఎకరాలు ఉందనుకుందాం, అజ్యూమ్ చేద్దాం, 1000 ఎకరాలు ఉందనుకుందాం. 1000 ఎకరాల భూమిని ఏం చేస్తాడు, వాడికి ప్రధానంగా ఇప్పుడు ల్యాండ్ అనేది వాడికి రెవెన్యూ ఏందమ్మా, బ్రిటిష్ వాడికి ప్రధానంగా బ్రిటిష్ వాడికి సంబంధించిన రెవెన్యూ ఏంది, ఆదాయం ఏంది, రెవెన్యూ ఇస్ నథింగ్ బట్ ఆదాయం. ప్రధానంగా ఆనాటి కాలంలో రెవెన్యూ వచ్చేసి భూమి శిస్తు అంటాం. రెవెన్యూ అంటే ఏందేమో భూమి శిస్తు, ల్యాండ్ రెవెన్యూ అనేది ల్యాండ్ ట్యాక్స్ ఏదైతుందో దాని మీద ట్యాక్స్ వేసేవాడు. సో 1000 ఎకరాలు అనేది భూమి అనేది ఉంది అనుకుంటే ఆక్షనింగ్ వేసేవాడు. ఇందులో నుంచి ఎవడైతే నాకు ఎక్కువగా రెవెన్యూ ట్యాక్స్ అనేది ఇస్తాడో, సపోజ్ ఒకడేమంటాడు నేను ₹1,00,000 ఇస్తానంటాడు, ఆక్షనింగ్ చేస్తాడు. ఇంకొకడు ఏమంటాడు నేను ₹1,20,000 నేను ఇస్తానంటాడు. సో ఎవడైతే హైయెస్ట్ బిడ్డింగ్ చేస్తాడో వాడికి ఆ ల్యాండ్ భూమి అనేది జమీందార్ ఎవరైతే ఉన్నాడో ఆ జమీందార్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఆ జమీందార్కి అప్పచెప్పడం వల్ల అతను ఏం చేసేవాడు, రైతుల దగ్గర నుంచి ఎంతసేపు కూడా తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ట్యాక్స్ కలెక్షన్, తెలుసు కదా, 1/11 అంటే 11 యూనిట్లు అనేది ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఒక యూనిట్ కమిషన్ వచ్చేసి జమీందారికి వెళ్ళిపోయేది. ఓకేనా, కమిషన్ తీసుకునేవాడు. అలా ట్యాక్స్ కలెక్షన్ మీదనే దృష్టి పెట్టారమ్మా. ఈ యొక్క బ్రిటిష్ వాడు ఏం చేశాడు, ట్యాక్స్ కలెక్షన్ మీదనే దృష్టి పెట్టాడు. అఫ్కోర్స్ తర్వాత పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ అయిందనుకోండి, శాశ్వత భూమి శిస్తూ, సో శాశ్వతంగా నిర్ణయించేవాళ్ళు, ఓకే పలానా భూమి నుంచి నాకు ₹1,00,000 కావాలి అనేవాళ్ళు. ఆ ₹1,00,000 10,000 జమీందారికి వెళ్ళేవి, 90,000 ఎదిలేవి. ఆ 10,000 కూడా జమీందారికి ఎందుకు ఇచ్చేవాళ్ళు కమిషను, దాన్ని అభివృద్ధి చేస్తాడేమో అని చెప్పేసి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాడేమో, వాటికి ఇన్పుట్స్ అనే విషయంలో కాన్సన్ట్రేట్ చేసి ఇంకా దాన్ని అదనంగా తీసుకొచ్చామని చెప్పేసి. కానీ ఏం చేసేవాడు, జమీందారు నెగ్లెక్ట్ చేసేవాడు. కానీ ఎంతసేపు ట్యాక్స్ కలెక్షన్, అదనంగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. సో పాపం అనుభవించేదేమో ఒకరు, దున్నేవాడిదేమో ఒకడు. సో దున్నేవాడిది ఏంటి, ఒక పక్క భూమి శిస్తు కట్టాలి, ఒక పక్కనేమైనా ట్యాక్స్ అనేది పే చేయాలి. ఓకేనా. సో అలా టెనెన్సీ సిస్టమ్ అనేది, ఆబ్సెంటీస్ ల్యాండ్ లార్డ్ సిస్టమ్ అనేది అయిపోయింది అనమాట. ఓకేనా.
సో వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఇవన్నీ కూడా మీరు హిస్టరీ చదువుతారు ఇంకా డీటెయిల్గా. నేను ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తున్నాను. అగ్రికల్చర్ అనేది బ్రిటిష్ వాడు ఎంతసేపు కూడా ట్యాక్స్ కలెక్షన్ మీద దృష్టి పెట్టాడు. అదే ఈ భూమికి రైతులకే ఇచ్చేసి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా అగ్రికల్చర్ డెవలప్ అయ్యేది కదమ్మా. ఇంకా దాని గురించి అడిషనల్ పాయింట్స్ అనేది తెలుసుకుందాం. వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ అడిషనల్ పాయింట్స్. ల్యాండ్ సెటిల్మెంట్ అనేది పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ అనేది దాంట్లో ఇది ఒక ప్రధానంగా ఇది ఉందమ్మా. సో ఒక్కసారి ఆనాటి అగ్రికల్చర్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి ఆ ఫ్రెంచ్ ట్రావెలర్ బర్నియర్ 17th centuryలో ఇతను మనం విజిట్ చేసేటమ్మా. ప్రీ బ్రిటిష్ అంటే ఏంది, కలోనియల్ కంటే ముందు. చూద్దాం. డిస్క్రైబ్డ్ 17th century బెంగాల్ ఇన్ ద ఫాలోయింగ్ వే: ద నాలెడ్జ్ ఐ హ్యావ్ అక్వైర్డ్ ఫ్రమ్ బెంగాల్ ఇన్ 2 visits inclines me to believe that it is richer than Egypt. ఈజిప్ట్ సామ్రాజ్యం కంటే ఇది చాలా సంపన్నంగా ఉంది బెంగాల్ ఏదైతే ఉందో అన్నాడు. ఓకేనమ్మా, క్లియర్ కనిపిస్తుంది. 2 సార్లు విజిట్ చేశాడు. సో ఇట్ ఎక్స్పోర్ట్స్ ఇన్ అబండెన్స్ కాటన్, సిల్క్, రైస్, షుగర్ అండ్ బటర్. ఎక్కువగా అధిక శాతంలో అధిక మొత్తంలో ఎగుమతులు చేసేది ఏదైతే మనం చెప్పుకున్నామన్నీ కూడా. ఇట్ ప్రొడ్యూసెస్ యాంప్లై ఫర్ ఇట్స్ ఓన్ కన్జంప్షన్. తనకు కావాల్సిన వినియోగం అని తనే ఉత్పత్తి చేసుకునేది. వీట్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, డక్స్, గీజ్, ఫోల్స్, ఇంకా అలా అనిమల్ హస్బెండరీకి సంబంధించిన షీప్, గోడ్స్ అన్నీ కూడా. ఈవెన్ ఫిష్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఇట్ హ్యాస్ ప్రొఫెషన్. ఫ్రమ్ రాజ్మహల్ టు ద సీ ఈజ్ అన్ ఎండ్లెస్ నెంబర్ ఆఫ్ కెనాల్స్. ఎక్కడ పడితే అక్కడ కాలువలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క వ్యవసాయ రంగం అనేది సంపన్నంగా ఉంది. సో సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంది, స్వయం సమృద్ధి అనేది సాధించింది. సో అది బ్రిటిష్ వాడి కంటే పూర్వము బెంగాల్ యొక్క పరిస్థితి. కానీ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మన బెంగాల్ పరిస్థితి ఏ విధంగా ఉందమ్మా, కనిపిస్తుందా? టేక్ ఇండియాస్ అగ్రికల్చర్ స్టాగ్నేషన్ అండర్ ద బ్రిటిష్ colonial rule. సో బ్రిటిష్ వాడు వచ్చేసరికి ఆ పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ ఇంప్లిమెంట్ చేసేసరికి ఆటోమేటిక్గా అది డిక్లైన్ అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ కంటే ముందు భూమి అనేది రైతు యొక్క యజమాని, అంటే రైతు యజమానిగా ఉండేవాడు, తనే ఓనర్గా ఉండేవాడు. సో భూమిని అభివృద్ధి పరుచుకునేవాడు, ఫుడ్ గ్రెయిన్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకునేవాడు. ఇప్పుడు అది కాస్త ఏమైపోయింది, ఆటోమేటిక్గా వేరే వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయింది ల్యాండ్ అనేది. సో తన భూమిలోనే, సొంత భూమిలోనే తన యజమానిగా కాకుండా తన కౌలుదారుడుగా ఉండేవాడు. సో ఆబ్వియస్లీ కౌలుదారుడు భూమి శిస్తు కట్టకపోతే ఏమయ్యేది, తన భూమిని లాక్కునేవాడు. భూమిని లాక్కుని పట్ట అనేది వేరే వాడికి ఇచ్చేవాడు, ఎవడైతే శిస్తు కడతాడో వాడికి ఇచ్చేవాడు. సో ఇలా చాలా అన్యాయాలు జరిగామో అది మీకు హిస్టరీలో, చరిత్రలో మీకు తెలుస్తుంటుంది. బట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మీకు చెప్తున్నాను కాబట్టి జస్ట్ మీకు ఓవరాల్గా ఇస్తున్నామా. సో పర్టికులర్లీ అండర్ జమీందారీ సిస్టమ్ which was implemented in the Bengal Presidency, compromising parts of India's present-day eastern states, the profit occurring out of the agriculture sector went to the zamindars instead of the cultivators. చూసారా, ఆ లాభం ఏదైతే ఉందో, ఆ వ్యవసాయం నుంచి, పంటల నుంచి వచ్చిన లాభం అనేది ఎవరికి వెళ్ళేదమ్మా, బ్రిటిష్ వాడికి వెళ్ళేది, లేదంటే జమీందార్కి వెళ్ళేది. సో లాభం అనేది తన దగ్గర ఉంచుకుని ఉంటే భూమిని అభివృద్ధి పరచుకునేవాడు. ఇంతకుముందు తన దగ్గర ఉండేది, నామినల్గా ట్యాక్స్ కట్టేవాడు రాజులకి. ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కువగా అధిక శాతంలో, అధిక మొత్తంలో కట్టాల్సి వస్తుంది. ఎందుకు సార్ అధిక మొత్తంలో కట్టాల్సి వస్తుందంటే, ఈ రైతుల దగ్గర నుంచి రా మెటీరియల్స్ కొనుక్కునేవాడు కదా బ్రిటిష్ వాడు. వాళ్ళు రా మెటీరియల్స్ కొనుక్కోవాలంటే వాడు చెల్లించాలంటే ఏం చేయండి, మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. అలా శాలరీస్ అని చెప్పేసి, అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అని చెప్పేసి, కలెక్టరేట్ సిస్టమ్ తీసుకురావడము. అంటే వాడు కేవలం లాభాలు ఏదైతున్నాయో లాభాలని వాడు ప్యూర్ ప్రాఫిట్స్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ని ఈ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో మళ్ళీ తిరిగి ఆ రా మెటీరియల్ సప్లయర్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నాడు అండి. సో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమే, సింపుల్ చెప్పాలంటే. సో అలా సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ చేయడం జరిగిందనమాట. సో హౌఎవర్ ఎ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ జమీందార్స్ అండ్ నాట్ జస్ట్ ద కొలోనియల్ గవర్నమెంట్ డిడ్ నథింగ్ టు ఇంప్రూవ్ ద కండిషన్ ఆఫ్ అగ్రికల్చర్. వాళ్ళు ఏమి చేయలేదు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి ఇంతకుముందు చెప్పాం కదా, ఏమి చేయలేదని చెప్పేసి. ఓకే, జమీందారులు ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు. సో ద మెయిన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది జమీందార్ వాస్ టు కలెక్ట్ ద రెంట్. చెప్పే కదా, జమీందార్ ఎంతసేపు నాకు బాటకం వస్తుందా, రెంట్ వస్తుందా, నాకు శిస్తు వస్తుందా, భూమి శిస్తు వస్తుందా, నా వాటా నాకు వస్తుందని దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. వెల్త్ని అక్యుములేట్ చేయడానికి ప్రయత్నించాడు, భూమిని తన కంట్రోల్లో అధీనంలో తీసుకోవడానికి ప్రయత్నించాడు, రిగార్డ్లెస్ ఆఫ్ ది ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది కల్టివేటర్. దిస్ కాస్డ్ ఇమ్మెన్స్ మిజరీ అండ్ సోషల్ టెన్షన్స్ అమాంగ్ ది లాటర్. ఇంకా కౌలుదారులు అధ్వానమైన పరిస్థితి అనేది తలెత్తిందన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా. భూమిని అభివృద్ధి పరిచేవాళ్ళు కాదమ్మా, సింపుల్ చెప్పాలంటే. సో టు ఏ వెరీ గ్రేట్ ఎక్స్టెంట్ the terms of the revenue settlement were also responsible for zamindars adopting such an attitude. Dates of for deposit, specified sums for revenue were fixed, failing which the zamindar were lose their rates. Yes, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇందులో జమీందారుని కూడా అనుకోవడానికి ఏమీ లేదని చెప్పేసి అంటున్నాడమ్మా. జమీందారు ఏం చేయాలి, తను ఇందులో నుంచి ₹1,00,000 వచ్చింది అనుకుంటే, ఓకేనా, లేదంటే ₹1,11,000 వచ్చింది అనుకుంటే, ₹11,000 తన దగ్గర పెట్టుకొని ₹1,00,000 వచ్చేసి బ్రిటిష్ వాడికి ఇవ్వాల్సిందే ఎవ్రీ ఇయర్. ఈ ₹1,00,000 అనేది టార్గెట్ అనమాట. బ్రిటిష్ వాడు ఆ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ అనే దానికి ఇచ్చేయాలి.
ఒకవేళ ఈ జమీందార్ అనేది పలానా డేట్ లోపల ₹1,00,000 అనేది ట్యాక్స్ శిస్తు వసూలు అనేది రెంట్ అనేది ఒకవేళ ఆ బ్రిటిషోడు ఇవ్వకపోయింటే ఈ 1000 ఎకరాలు ఏదైతే ఉందో అది వేరే వాడి మీద రాసిస్తాడు. వేరే జమీందారుకి వెళ్ళిపోతుంది. ఎవరికి వెళ్ళిపోతుందమ్మా? వేరే జమీందారు పేరు మీద రాసిస్తారు. ఆ యొక్క హక్కులు, ఆ యొక్క ఏదైతే జిరాయితీ హక్కులు అంటాం కదమ్మా! ఆ హక్కులు ఏదైతున్నాయో ఆ హక్కులు వచ్చేసి ల్యాండ్ మీద ఉన్న హక్కులు వేరే జమీందారు. ఇంకా జమీందారు వాడు ఏం చేస్తాడు? ఇంక వాడు కూడా ఏం చేస్తాడు? నా భూమిని నేను కోల్పోతాను. అంటే జమీందారు కిందున్న భూమి పర్మనెంట్ కాదా సార్ అంటే పర్మనెంట్ కాదు. వాడు ఆ శిస్తు అనేది బ్రిటిష్ వాడికి ఇచ్చినంత వరకు మాత్రమే వాడి యొక్క పాత్ర. మీడియేటర్ అన్నమాట. జమీందార్ అంటే ఏంది? పేరులోనే ఉంది మీడియేటర్. ఓకేనా? మధ్యవర్తిగా బ్రిటిష్ ఏజెంట్‌గా వ్యవహరించేవాడు. సో, అటు రైతులకి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్‌కి, ఆ బ్రిటిష్ వాడు ఎవరైతే ఉన్నాడో మధ్యవర్తిగా ఉండేవాడు. సో, ఇందులో నుంచి టాక్స్ వీళ్ళకి డైరెక్ట్‌గా పే చేయడం కాకుండా కన్సిస్టెంట్‌గా వీళ్ళ దగ్గర నుంచి జమీందారు పే చేసాడు. నువ్వు పే చేయకపోతే ఏం చేస్తాను? నేను వేరేవాడికి అప్పచెప్తాను అంటాడు. అలా వాళ్ళకెళ్ళిపోచ్చాయి. సో, అలా వీళ్ళేం చేసేవాళ్ళు జమీందారులు రైతులని పట్టి పీడించుకునేవాళ్ళు. ఓకేనా? నువ్వు ట్యాక్స్ కట్టు, ట్యాక్స్ కట్టు, ట్యాక్స్ కట్టు, ట్యాక్స్ కట్టు అని చెప్పేసి. నువ్వు ట్యాక్స్ కట్టకపోతే ఏం చేస్తాను? నీ భూమి ఉంది కదా! నువ్వు టెనెంట్‌గా ఉన్నావు కదా! నేను వేరేవాడికి అప్పచెప్తా. వీడేమైపోయాడు? అన్యాయం అయిపోయాడు. సో, వీడు ఇక్కడ కట్టకపోతే ఏమైపోయేది? సరే భూమిని ఏమైనా అభివృద్ధి పరుస్తున్నారంటే పరచట్లేదు. సరే వ్యవసాయానికి అగ్రికల్చర్ ఇరిగేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారంటే ప్రొవైడ్ చేయట్లేదు. అదమ్మా సిట్యుయేషన్. సో, బిసైడ్స్ దిస్ లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీస్, అంతగా హైబ్రిడ్ సీడ్స్ ఉండేవి కాదు. ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ నెగ్లిజిబుల్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్. ఆ టైంలో ఫర్టిలైజర్స్ ఏమున్నాయమ్మా? సొంత యూరియానే కదా! సొంత నీము, ఓకేనా? అవి వాడుకునేవాళ్ళు కదా! ఆల్ యాడెడ్ అప్ టు అగ్రివేట్ ద ప్లైట్ ఆఫ్ ది ఫార్మర్స్ అండ్ కంట్రిబ్యూట్ టు ద డిస్మల్ లెవెల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. దానివల్ల ఏమైంది? ఉత్పాదకత తగ్గింది, ఈల్డింగ్ తగ్గింది, ఓకేనా? దిగుబడి తగ్గింది. అలా దోపిడీ చేయబడడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఓకేనా? అలా దుర్భర స్థాయికి ఆ రైతులు వచ్చేసి వాళ్ళ దుర్భర స్థాయికి వెళ్ళడం జరగడం అనేది, రైతుల దుస్థితి అనేది మరింత తీవ్రతం అనేది జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో, దేర్ వాస్ ఆఫ్ కోర్స్ సమ్ ఎవిడెన్స్ ఆఫ్ రిలేటివ్లీ హైయర్ ఈల్డ్ ఆఫ్ క్యాష్ క్రాప్స్ ఇన్ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ డ్యూ టు కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఆఫ్ కోర్స్ ఏమంటున్నాడు? చెప్పాను మీకు స్టార్టింగ్‌లో కూడా. సో, బ్రిటిష్ వాడు ఎంతసేపు కూడా కమర్షియల్ క్రాప్స్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వాణిజ్య పంటలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఫుడ్ క్రాప్స్ కంటే. ఎందుకు వాణిజ్య పంటలకి? ఎందుకంటే వాడి బిజినెస్, వాడి వ్యాపారానికి ఉపయోగపడుతుంది కాబట్టి. బెంగాల్ లాంటి ప్రాంతాల్లో, బీహార్ లాంటి ప్రాంతాల్లో ఇండిగో లాంటివి పండించేవాడు. ఓకేనా? కాటన్ లాంటివి పండించేవాడు. షుగర్ కేన్ లాంటివి ఎక్కువ పండించేవాడు. టొబాకో లాంటివి ఎక్కువ పండించేవాడు. అలా స్పైసెస్ లాంటివి ఎక్కువ పండిస్తే వాడు ఎగుమతి చేసుకొని ఇక్కడ రా మెటీరియల్స్‌ని ఎగుమతి చేసుకొని అక్కడ ఫినిష్డ్ గూడ్స్ తయారు చేసి మళ్ళీ తిరిగి మన భారతదేశానికే వాడు ఇది చేసేవాడనమాట. ఓకేనా? మార్కెట్‌కి సృష్టించుకునేవాడు. సో, బట్ దిస్ కుడ్ హార్డ్లీ హెల్ప్ ఫార్మర్స్ ఇన్ ఇంప్రూవింగ్ దేర్ ఎకనామిక్ కండిషన్స్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ క్రాప్స్, నౌ దే వర్ ప్రొడ్యూసింగ్ క్యాష్ క్రాప్స్ విచ్ వర్ అల్టిమేట్‌లీ యూజ్డ్ బ్రిటిష్ ఇండస్ట్రీస్ బ్యాక్ హోమ్. చెప్పా కదా! యెస్. నేను చెప్పిన కాన్సెప్టే కదా! హ్మ్. వాడికి అవసరమైన వస్తువులనేది. దీనివల్ల ఏమైందో తెలుసమ్మా? సాయిల్ హాస్ లాస్ట్ ఇట్స్ ఫర్టిలిటీ. భూమి అనేది తన సారవంతమైనది కోల్పోయిందమ్మా. కమర్షియల్ క్రాప్స్ అనేది గ్రో చేయడం వల్ల భూమి అనేది ఎక్కువ న్యూట్రియంట్స్ తీసుకుంటుంది కదా! ఎక్కువ పోషకాలు తీసుకోవడం వల్ల భూమి అంతా కూడా నిస్సారవంతం అయిపోయింది. అది కూడా ఒక ప్రాబ్లమ్ అయిపోయింది. సో, అది కూడా ప్రధానంగా ఉన్న మనకున్న సమస్య. సో, వైల్ ఏ స్మాల్ సెక్షన్ ఆఫ్ ది ఫార్మర్స్ చేంజ్ దేర్ క్రాపింగ్ ప్యాటర్న్ ఫ్రమ్ ఫుడ్ క్రాప్స్ టు కమర్షియల్ క్రాప్స్. ఇంకా మెల్లమెల్లగా ఆహార పంటల నుంచి అందులోనే లాభం వస్తుందని చెప్పేసి ఉద్దేశంతోని ఆహార పంటల నుంచి ఆహారేతర పంటలు కమర్షియల్ క్రాప్స్ లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ టెనెంట్ స్మాల్ ఫార్మర్స్ అండ్ షేర్ క్రాప్స్ నైదర్ హ్యాడ్ రిసోర్సెస్ నాట్ టెక్నాలజీ అండ్ ఇన్సెంటివ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అగ్రికల్చర్. పెట్టుబడి పెట్టాలి కదా! పెట్టుబడి అనేది వీళ్ళ దగ్గర ఉండేది కాదు. అందుకే బ్రిటిష్ వాడు నేనే పెట్టుబడి పెడతా అంటున్నాడు, నాకే అమ్మంటున్నాడు. సో, ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అలా అందరూ కూడా చిన్న రైతులు, పెద్ద రైతులు, స్మాల్ క్రాపర్స్, షేర్ క్రాపర్స్ అందరూ కూడా కమర్షియల్ వైపు వెళ్ళేసరికి ఫెమైన్స్ వచ్చేసాయి. బెంగాల్‌కి సంబంధించిన క్షామం విన్నారు కదా! బెంగాల్ క్షామం, గుంటూరు క్షామం. ఇలా సరిగ్గా ఆ టైంలో మనకి ఎల్‌నినో ఎఫెక్ట్, లానినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడకపోవడం సరికి ఇగ కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ పండించేవాళ్ళు. ఫుడ్ క్రాప్స్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గింది. ఆకలి చావులనమాట. అలా మనము సెల్ఫ్ సఫిషియన్సీ చెప్పాం కదా! ఈ ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో మనము ఆ యొక్క స్వయం సమృద్ధి లేకపోవడానికి ప్రధానమైన కారణం ఇదేననమాట. ఓకేనా? సో, ఎంతసేపు దే హావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు దిస్ నాన్ ఫుడ్ క్రాప్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఓకేనా? కమర్షియల్ క్రాప్స్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడితోని ఈ సెషన్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. ఐ థింక్ ఐల్ జస్ట్ కంటిన్యూ ద నెక్స్ట్ సెషన్. సో, హోప్ యూ హావ్ జస్ట్ గాట్ సమ్ క్లారిటీ. సో, ఆ టైంలో మన అగ్రికల్చర్ ఏదైతుందో ఆ సిట్యుయేషన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది నాకు తెలిసినంత వరకు మీకు క్లారిటీ వచ్చింది కదా! యెస్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ అమ్మా. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.